ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జూన్ 11, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, యెషయా గారికి దేవుడు ఈ మాటలు చదివిస్తూ ఉన్నారు. భూషణం అంటే ఒక ఆభరణము. దేవుడే తనకు ఒక ఆభరణముగా అంటే ఒక గౌరవప్రదంగా ఉంటారు. అయితే దేవుని వలన అతనికి వ్యతిరేకంగా ఉన్న ప్రతీదీ కూడా అనుకూలపరచబడుతుంది. దేవుడు ఆ ప్రజలను కూడా యెషయా గారికి అనుకూలంగా ఉంచుతారు. అలాగే తనకున్నటువంటి ఆ వ్యతిరేక పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు అనుకూలపరుస్తారని సెలవిస్తూ ఉన్నారు. ఈరోజు మన జీవితంలో కూడా బాధతో, దుఃఖముతో, ఆవేదనతో, చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉన్నాం. మనకి ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా లేదు. ప్రతి పరిస్థితి మనకు ప్రతికూలంగా ఉంది. దుఃఖముతో మన మనసు నిండిపోయింది. వేదనతో మన హృదయం నిండిపోయింది. ఇదిగో మన హృదయం విరిగి నలిగి సతమతమైపోతుంది. మనకు ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. విరిగి నలిగిన హృదయము గల వారితో దేవుడు ఉంటానంటున్నారు. యెషయా అక్కడ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితిని బట్టి తన హృదయము విరిగి నలిగి ఉందేమో. అందుకే దేవుడు, ఇదిగో నేను నీకు ఒక గౌరవప్రదంగా ఉంటాను, ఇదిగో నీకు సమస్తాన్ని కూడా నీకు సమకూరుస్తాను, ఇదిగో ఇప్పుడున్నటువంటి పరిస్థితి కంటే ఇంతకంటే మంచి పరిస్థితిని నీకు ఇస్తాను అని దేవుడు సెలవిస్తున్నట్లుగా తన భక్తునితో మనకు కూడా దేవుడు ప్రతి ఒక్క దుఃఖము నుండి, ప్రతి ఒక్క పరిస్థితి నుండి లేవనెత్తి మన జీవితంలో ఆయనే మనకు తోడుగా ఉంటారు. ఆయనే మనకు వెలుగై ఉంటారు. ఆయన మన జీవితంలో ప్రకాశిస్తే మనకు చీకటి అనేది ఉండదు. మన చుట్టూ కాంతి ప్రకాశిస్తుంది. దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. దేవుడు మనకు నిత్యమైన వెలుగుగా ఉంటారు. ఇదిగో మన దినములన్నీ కూడా సమాప్తమవుతాయి. మన జనులు మనకు వ్యతిరేకంగా ఉంటే వారు కూడా మనకు అనుకూలంగా అవుతారు. మనకి ఏదైనా సరే మనం కోల్పోయామా అంటే దానిని దేవుడు మనకు మరలా తిరిగి ఇస్తారు. మనము దేవుని మీద ఆనుకునేలా ఉంటే చాలు. ఆయన నీతిని వెంబడిస్తే చాలు. ఆయన అడుగు జాడల్లో మనం నడిస్తే చాలు. దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తే చాలు. ఆయన మన నుండి ఏమీ కోరుకోవట్లేదు, కానీ నా బిడ్డలు నాకు లోబడేటట్లుగా ఉంటే చాలు. ఇదిగో నా బిడ్డలు నన్ను ప్రేమించేవారుగా ఉంటే చాలు. నా మీద ఆధారపడినప్పుడు నేను వారిని ఆదుకుంటాను అని దేవుడు మన విషయంలో ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆలోచనకు తగినట్లుగా మనం ఉంటే మన దుఃఖ దినములు సమాప్తమవుతాయి. ఈ భూమి మీదే మనం దేవుని అడుగుజాడల్లో నడిచినప్పుడు దేవుడు ఉన్నతమైన ఆ యొక్క వెలుగు ప్రకాశించే లోకం, దేవుడు ఏలే లోకంలో మనము ఉండగలుగుతాం. ఆ యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.